బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడ పట్టణంలోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో కోడికత్తి శ్రీను తల్లి సోదరుడి ఆమె నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది. వీరి దీక్షకు సమతా సైనిక్ దళ్ మద్దతిస్తుంది. వీరిని ఖాళీ చేయమని ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఒత్తిడి చేస్తుంది. అయితే ఫంక్షన్ హాల్ యాజమాన్యాన్ని ఒత్తిడి చేస్తుంది పోలీసులేనని సమతా సైనిక్ దళ్ ఆరోపిస్తుంది. వీరి దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులకు సమతా సైనిక్ దళకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలి అని శ్రీను కుటుంబం డిమాండ్ చేస్తుంది. మరోవైపు కోడికత్తి శ్రీను సైతం విశాఖ జైల్లో 3వ రోజు దీక్ష కొనసాగిస్తున్నాడు. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలో గాంధీనగర్ వద్ద ఒక కళ్యాణ మండపంలో దీక్ష చేపట్టినటువంటి కోడికత్తి శ్రీను తల్లి ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంది. 3 రోజులుగా ఆమె నిరాహార దీక్ష చేస్తుంది. ఏదైతే 5 సంవత్సరాల క్రితం అటు విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడికత్తి శ్రీను జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేశాడు అనేటువంటి ఒక నేపథ్యంలో ఆయన్ను గత 5 సంవత్సరాలుగా కూడా ఒక బెయిల్ కూడా రాకుండా ఇప్పటికీ కూడా జైల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులకు తిరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా తనకు ఎటువంటి విముక్తి అయితే కలగలేదు. అయితే దీనికి సంబంధించి కోడికత్తి శ్రీను తల్లి అలాగే సోదరి కూడా తన సోదరులతో సహా అందరూ కలిసి నేరుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఎక్కడ కనికరించలేదు. అయితే ఎన్ఐఏ కోర్టుకు సంబంధించి విశాఖలో అది కొంతకాలం వాదనలు కొనసాగిన తర్వాత మరలా తిరిగి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేయడం జరిగింది. అయితే విజయవాడ ఎన్ఐఏ కోర్టులో గత 4 నెలల క్రితం దీన్ని మరలా విశాఖ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పునిచ్చారు. అయితే ప్రస్తుతానికి విశాఖ ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ఐఏ కోర్టు సంబంధించి ఎక్కడ కూడా ఇది బెయిల్ ఇవ్వకపోవడం అనేది ఇదంతా కూడా కక్షపూరితమైనదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అటు ఆ కోడికత్తి శ్రీనుకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో సలీము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తేనే ఈ బెయిల్ వస్తుందనేది గతంలో కూడా చెప్పారు. అయితే కోడికత్తి శ్రీనుకు సంబంధించి ఆ కేసులో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కోర్టుకు రాకపోవడం వెనుక పలు అనుమానాలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఉద్దేశపూర్వకంగానే కోడికత్తి శ్రీను ఇబ్బంది పెడుతున్నారని వాస్తవానికి ఎన్ఐఏ కూడా దాంట్లో వీరికి ఎటువంటి ఇబ్బంది సంబంధం లేదంటూ కూడా కోర్టుకు వివరించినప్పటికీ కూడా ఎన్ఐఏ ఇచ్చినటువంటి నివేదికను కూడా పక్కన పెట్టి కావాలని కక్షపూర్తిని చేస్తున్నారంటూ కూడా 5 సంవత్సరాలుగా జైల్లోనే మగ్గుతున్నటువంటి శ్రీనుకు న్యాయం చేయాలంటూ తన తల్లి ఏదైతే 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారో అలాగే కోడికత్తి శ్రీను కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో తను కూడా దీక్ష ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం చూస్తే ఇప్పుడు కోడికత్తి శ్రీను తల్లి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కొద్దిసేపటి క్రితమే రెవెన్యూ అధికారులు కూడా వచ్చి పోలీసులు అలాగే వైద్య సిబ్బందితో సహా వచ్చి ఆరోగ్య పరిస్థితిని చెక్ చేయగా తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని చెప్పేసి తక్షణమే ఆమెను వైద్యం పరీక్షల నిమిత్తం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రి తరలించాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. అయితే తనను తరలించేందుకు ఒక ప్రత్యేకంగా 108 అంబులెన్స్ లో పెడితే అది దానిలో మేము రామని ప్రత్యేకంగా తమకు సంబంధించినటువంటి వాహనంలో వస్తాం తప్ప పోలీసులు తీసుకెళ్లేటువంటి వాహనంలో రామంటూ కూడా ఇప్పుడు ఆమెకు సంఘీభావం వచ్చినటువంటి దళిత సంఘాలన్నీ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ కోడికత్తి శ్రీనుకు సంబంధించి ఆ సంఘీభావం తెలుపుతున్నటువంటి వారు తీసుకొచ్చినటువంటి వ్యాన్ లో మాత్రమే మీరు తీసుకెళ్లినటువంటి హాస్పిటల్కి వస్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు మాత్రం మేము అంబులెన్స్ లోనే తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసులను రెవెన్యూ శాఖను కూడా దళిత సంఘాలు అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి గాంధీనగర్ వద్ద అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కోడికత్తి శ్రీను తల్లి మాత్రం ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. తనకు 75 సంవత్సరాల పైనే ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు చేస్తున్నటువంటి దీక్ష చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ను కూడా నిలిపివేశారు. ప్రస్తుతానికి హాల్లో కూడా ఎక్కడ కూడా ఆ విద్యుత్ లేకపోవడంతో చీకట్లోనే 3 రోజులుగా కూడా ఆమె దీక్ష చేపడుతుంది. ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా ఆమె వయసు రీత్యా కూడా ఇప్పుడు ఆరోగ్యం మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో వైద్యులు కూడా తక్షణమే తరలించాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో ఇటు ఎంఆర్ఓ కూడా వచ్చి వాళ్ళతో మంత్రాలు చేయడం జరిగింది. అయితే ఏదైతే అటు హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటేనే
దీక్ష కొనసాగించేందుకు అంగీకరించింది. కానీ ఏదైతే పోలీసులు తీసుకెళ్లేటువంటి వాహనంలో మాత్రం రాము అంటే కూడా ఇప్పుడు భీష్మించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి వారిని బుజ్జగించి ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు అయితే మాత్రం పోలీసులు, రెవెన్యూ అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కిరణ్మయ్య. అయితే ఏడుకొండలు అక్కడ ఫంక్షన్ హాల్ యాజమాన్యం అయితే ఫంక్షన్ హాల్ ఖాళీ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి చెప్తున్నట్టు తెలిసింది. మరోవైపు పోలీసులు కూడా దీక్షని విరమింపజేసేలా చర్యలు తీసుకుంటున్నారు ఆవిడ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని. అయితే పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే దీక్షను విరమించే యోచనలు ఏమైనా ఉన్నారా? అంటే ప్రస్తుతానికి కిరణ్మయ్యి కోడికత్తి శ్రీను తల్లి మాత్రం ఎట్టి పరిస్థితులు దీక్ష విరమించేది లేదు. తన కుమారుడికి ఏదైతే బెయిల్ రావాలి, లేదంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ కూడా ఆమె పట్టుబట్టింది. ఎట్టి పరిస్థితుల్లో తాను మరణించిన తర్వాత అయినా సరే నా కొడుకు బయటకు వస్తాడనేటువంటి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తుంది. తాను ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఏమీ తినకుండా అక్కడ కూడా దీక్షను కొనసాగిస్తాను, అంగీకరిస్తేనే ఆసుపత్రికి వస్తానంటూ కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ తన్ను తరలించేందుకు 108 అంబులెన్స్ తీసుకొచ్చినట్టు కూడా అంబులెన్స్ లో మాత్రం రానని, పోలీసుల సమక్షంలో రానని, తనకు సంబంధించినటువంటి దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలోనే ఆసుపత్రికి మీరు తీసుకెళ్లినటువంటి ఆసుపత్రికి వస్తానంటూ కూడా తను చెప్తుంది. అయితే ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఉత్కంఠ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకు ఏదన్నా అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా దళిత సంఘాలు మొత్తం రోడ్డెక్కేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు దళిత సంఘాలతో పాటు మైనార్టీ సంఘాలు కూడా కోడికత్తి శ్రీను తల్లికి సంఘీభావంగా రావడంతో ఇది మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ఈ రోజు రాత్రి ఆసుపత్రికి తరలించేందుకైతే పోలీసులు, అటు రెవెన్యూ కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఒక సమస్య, తను మాత్రం 108 లో రానని, తనకు సంబంధించినటువంటి వాహనంలోనే ఆసుపత్రికి వస్తానని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం తాము 108 లోనే ఆసుపత్రికి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మరొకసారి చర్చలు అయితే జరుగుతున్నాయి లోపల. పరిస్థితి ఎట్లా ఉన్నదనేది మాత్రం ఆమె పరిస్థితి గంటకు క్షీణిస్తుంది. ఎందుకంటే లోపల విద్యుత్ లేకపోవడం వల్ల, ఫ్యాన్ లేవు, కరెంట్ కూడా లేకపోవడం వల్ల గాలి కూడా అంతంత మాత్రమే. దీంతో తను డిహైడ్రేషన్ కి వెళ్ళిపోతుందంటే కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరింత ఆలస్యం అయితే మరింత ప్రాణాపాయ స్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉందంటే కూడా ఇప్పుడు చెప్తున్న నేపథ్యంలో కొంచెం ఆందోళనకర పరిస్థితి నెలకొనని చెప్పొచ్చు. అయితే ఏడుకొండలో ఒకవైపు ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దీక్షకు ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో వారు ఏమంటున్నారు అంటే హాస్పిటల్ తీసుకెళ్లేందుకు వాళ్ళు ఎందుకు అడ్డు చెప్తున్నారు? అంటే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అడ్డు చెప్పట్లేదు. ఆసుపత్రిలో తన మళ్ళా ఏదైతే దీక్ష కొనసాగిస్తారని చెప్తున్నారు దానికి అంగీకరించారు. కానీ 108 లో ఎక్కడ తీసుకెళ్తారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము 108 లో మేము తీసుకురాము, మాకు సంబంధించిన వాహనంలో మీరు తీసుకెళ్ళండి అంటూ కూడా చెప్తున్నప్పుడు కూడా పోలీసులు మాత్రం 108 లోనే తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి. అంటే పోలీసులు ఈమెను ఎక్కడ తీసుకెళ్తారా అనేది ఒక ఆందోళన అయితే దళిత సంఘాల్లో కానీ, అటు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యుల్లో కానీ నెలకొంది. కాబట్టి పోలీసులు తీసుకెళ్లేటువంటి ప్రాంతంలో అయితే ఆ వాహనంలో మేము రామని చెప్తున్నారు. తాను వారికి సంబంధించినటువంటి ప్రైవేట్ వాహనం ఏదైతే ఉందో ఆ వాహనంలో తీసుకువెళ్ళండి అంటూ కూడా చెప్పినప్పుడు కూడా పోలీసులు మాత్రం అంబులెన్స్ లోనే తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు, రెవెన్యూ మధ్య ఈ దళిత సంఘాలు ఉద్రిక్తగా పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఏదైతే ఖచ్చితంగా కోడికత్తి శ్రీనుకి సంబంధించి న్యాయం జరిగే వరకు దళిత సంఘాలు వెంటే ఉంటాము. ఇప్పుడు దాకా ఈ దీక్షలో ఏదన్నా పొరపాటు జరిగినట్లయితే, పోలీసులు ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే రేపు ఏదైతే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద మళ్ళీ దీక్ష చేపడతామంటే కూడా దళిత సంఘాలు అయితే హెచ్చరిస్తున్నాయి కిరణమయ్యి. అయితే ఏడుకొండలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఎవరైనా స్పందించారా? ప్రస్తుతానికి అయితే వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఇటువైపుకి రాలేదు. కానీ ఖచ్చితంగా రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం అంటూ కూడా గతంలో వాళ్ళ అడ్వకేట్ అయినటువంటి సలీం ఏదైతే కోరారు దాన్నే ఇప్పుడు దళిత సంఘాలు కూడా అదే చెప్తున్నారు. రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం. అంటే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల పాటు ఒక వ్యక్తిని కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా ఈ విధంగా హింసించడం రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదని, రాజ్యాంగ విరుద్ధంగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, దళితులను నా దళితులు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కోడికత్తి శ్రీని వ్యవహారంలో ఇంత కఠినంగా వ్యవహరించడం, ఆ కోడికత్తి గాయం వల్లనే తను సీఎం అయ్యాడని, అయితే అవన్నీ మర్చిపోయి ఈ రోజు కోడికత్తి శ్రీని అనే వ్యక్తిని ఇంత హింసించడం వరకు
ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేనటువంటి దాన్ని ఈ విధంగా అవలంబిస్తున్నారని, ఇదంతా కక్షపూరితంగా కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులతో ఆటలాడుతున్నారంటూ కూడా దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దళితుల ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ దళితుల్ని ఈ విధంగా కించపరిచేలాగా చేస్తున్నారని, వారిని అనగతొక్కేలాగా చేస్తున్నారంటే కూడా ఏడుకొండలు మనం విజువల్స్ లో అయితే చూస్తున్నాం. కోడికత్తి శ్రీను తల్లిని తీసుకుని వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? తాజా పరిస్థితి ఎలా ఉంది? అంటే ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూడవచ్చు, కోడికత్తి శ్రీను తల్లిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తను ఇప్పుడు అంటే తనకు సంబంధించినటువంటి వాహనంలో ఎక్కిస్తారా లేదంటే 108 లో ఎక్కిస్తారా అనేది మనం వేచి చూడాలి. పోలీసులు కూడా బలవంతంగా అంటే దళిత సంఘాలను కూడా అడ్డుకుంటూ వారిని కూడా అరెస్ట్ చేస్తూ కూడా ఆమెను బయటకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇది ఏదైనా జరగడానికి జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి పెద్ద మచ్చగా ఉండిపోతుంది. అది రాబోయేటువంటి ఎన్నికల దృష్టిని కూడా పెట్టుకుని ఇప్పుడు హఠావుటిన అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇక్కడ ప్రస్తుతానికి వచ్చారు. మనం చూస్తే 108 ఒక పక్క, మరోవైపు చూస్తే సంస్థ సైనిక దళ అని చెప్పేసి ఈ దళిత సంఘాలకు సంబంధించినటువంటి మరొక వ్యాన్ కూడా సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతానికి మన విజువల్ చూసి ఆమెను బయటకు తీసుకొస్తూ ఉన్నారు. అయితే 108 లోనే తను తరలించేందుకు అయితే ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే దళిత సంఘాలు అయితే మాత్రం ఇక్కడ అడ్డుకుంటున్నాయి. అయితే మనం చూస్తే ఆమె ఎవరైతే తనకు సంబంధించినటువంటి వాహనంలోనే తీసుకెళ్లేందుకైతే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడైతే ప్రస్తుతానికి దళితులకు పోలీసులకు మధ్య తోపులాట కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బలవంతంగా ఆమెను 108 లోనే ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ అడ్డొచ్చినటువంటి దళిత నాయకులను, దళిత కార్యకర్తలను కూడా ఈడ్చిపరుస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. మొత్తం మీద విజయవాడ గాంధీనగర్ లో ప్రస్తుతానికి అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది మన ప్రస్తుతానికి బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాము. ఏదైతే దీక్షను భగ్నం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే భగ్నం చేశారు. కానీ ఆమె అటు ఆసుపత్రిలో కూడా ఈ యొక్క దీక్షను కొనసాగిస్తానంటూ కూడా ముందుగానే చెప్పారు. దానికి పోలీసులు గురించి కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 108 లో ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. తనను అడ్డుకునేందుకు ప్రయత్నం, ఈ యొక్క అంబులెన్స్ ఎక్కించడానికి అడ్డుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు దళిత నాయకులు, దళిత సంఘాలను చెందినటువంటి కార్యకర్తలు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఆమె వయసు రీత్యా కూడా వీరంతా సహకరించాలంటే కూడా చెప్పినప్పటికీ కూడా ఈ అంబులెన్స్ ఎక్కడ తీసుకెళ్తారో తెలియనటువంటి ఆందోళన అయితే దళితుల్లో ఉందని చెప్పవచ్చు. కిరణ్మయ్య, అయితే ఇప్పుడు 108 లో ఎక్కిస్తున్న నేపథ్యంలో అక్కడ మద్దతు తెలిపినటువంటి జనతాదళ్ వాళ్ళు ఏమైనా అడ్డు చెప్తున్నారా? ఏడుకొండలు ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ ఏదైతే తమకు సంబంధించినటువంటి సంస్థ సైనిక దళాలు ఒక వ్యాన్ సిద్ధం చేశారు. అయితే దాంట్లో తీసుకెళ్ళడానికి పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే మార్గ మధ్యంలో ఏదైనా జరిగితే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంటది. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి 108 లోనే తరలించాలనేది పోలీసులు కానీ రెవెన్యూ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డాక్టర్ని సిద్ధంగా పెట్టి ఇప్పుడు 108 లో ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ చూస్తే దళిత సంఘాలు అయితే అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అందరినీ కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తోపులాట కూడా జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను 108 లో తీసుకుని ఎక్కడికి వెళ్తారనేది వీరికి ఒక ఆందోళన ఉంది. అందుకని ఇప్పుడు దళిత సంఘాలు ఈ యొక్క 108 కి ఎదురుగా కూడా కొన్ని వాహనాలను పార్క్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను తమ వాహనంలో తప్ప ప్రభుత్వ వాహనంలో తీసుకువెళ్ళడానికి కుదరదు అంటూ కూడా వీరు ఇప్పుడు భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆమె వాహనాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారా లేదంటే ఆమె ఆరోగ్య రీత్యా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతానికి ఈ పోలీసులకు దళిత నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. మరోవైపు చూస్తే ఇక్కడ వాహనానికి ఎదురుగా దళిత సంఘాలు బైఠాయించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాయి. అయితే ఏడుకొండలు 108 లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఆవిడకి ఇప్పటికీ ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ఆవిడని 108 లో ఉంచి అంటే సెలైన్ లాంటివి ప్రాథమిక వైద్య చికిత్స అందించి ఆ తర్వాత ఆవిడని ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ప్రైవేట్ ఆసుపత్రికి కానీ తరలించే అవకాశం ఉంటుందా? కిరణ్మయ్య, ప్రస్తుతానికి ఏదైతే 108 లో అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఆమెను తరలించే సమయంలో ఆమె డిహైడ్రేషన్ కు లోనైనా కూడా ఇతరత్ర
ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా 108 లో ఆక్సిజన్ సిలిండర్ తో సహా అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆమెను అందులో తరలించడమే కరెక్ట్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే అంబులెన్స్ టైర్లకు ఉన్నటువంటి గాలిని అయితే దళితులు తీసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద దళితులు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తం మీద విజయవాడ నగరంలో ఈ రోజు ఏదైతే కోడికత్తి శ్రీను తల్లి అరెస్టు వ్యవహారం ఏదైతే ఉందో తన అదుపులో తీసుకున్న వ్యవహారం ఏదైతే ఉందో దళితులు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మొత్తం మీద ఇది ప్రస్తుతం దీని మీద ఇక్కడతో పోతే మరింత దళిత సంఘాలన్నీ కూడా వస్తాయి. రేపు ఇటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏదైతే స్మృతివనం దగ్గర దీక్ష చేపడతామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అంబులెన్స్ కి ఎదురుగా దళిత సంఘాలు అయితే బైఠాయించాయి. అయితే ఏడుకొండలు మనం విజువల్స్ లో చూస్తున్నా ఆవిడ చాలా నీరసంగా అసహనంగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ్ని ట్రీట్మెంట్ దృష్ట్యా అంబులెన్స్ లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పోలీసులు మొత్తం పరిస్థితిని కంట్రోల్ చేసే పరిస్థితి అని కనిపిస్తుంది. అక్కడ చూస్తుంటే ఫుల్ తోపులాటగా కనిపిస్తుంది. కాబట్టి కిరణ్మయి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూస్తే దళితులు ఏదైతే అంబులెన్స్ ని అడ్డుకున్నటువంటి వైనం చూస్తే అక్కడ ఆమెను అంబులెన్స్ లో ఎక్కించిన తర్వాత దళితులంతా వచ్చి అంబులెన్స్ ఎదురుగా బైఠాయించారు. ఇప్పుడు ఆ అంబులెన్స్ ఎదురుగా బైఠాయించినటువంటి వారిని పోలీసులు క్లియర్ చేసే పని మీద ఉన్నారు. అయితే మొత్తం మీద చూస్తే ఈ యొక్క అరెస్ట్ ఏదైతే ఉందో తనను ఆసుపత్రికి పంపించే వ్యవహారంలో మాత్రం పోలీసులు పక్కా పథకం ప్రకారం రాత్రి సమయంలో తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ముందుగానే సమాచారం అందుకున్నటువంటి దళిత సంఘాలతో పాటు అటు మైనార్టీ సంఘాల నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే ఈ దళిత సంఘాలకు సంబంధించినటువంటి యువకులంతా కూడా ఇక్కడ చేరుకుని ఇటు పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. అలాగే అంబులెన్స్ సంబంధించి ఏదైతే ఎడమ వైపు ఉన్నటువంటి టైర్ గాలి కూడా కొంతవరకు తీశారు. ఇలాగ పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. కానీ ప్రస్తుతానికి అయితే అంబులెన్స్ ఎదురుగా బైఠాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. కిరణ్మయ్యి, అయితే ఏడుకొండలు ఈ దీక్షకి ఏమైనా రాజకీయ పార్టీలు ఏమైనా మద్దతు తెలిపాయా? అంటే ఇప్పటికే ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క టీడీపీ శ్రేణులంతా కూడా కోడికత్తి శ్రీను తల్లి చేస్తున్నటువంటి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. అలాగే విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా కోడికత్తి శ్రీనుకు సంబంధించి తల్లి దీక్షకు మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే టీడీపీ నాయకులంతా కూడా ఆమెకు సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు ఇదేదైతే ఇంకా మరింత ఉద్రిక్త దారి తీసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఆమెను వైద్యం నిమిత్తం తరలించాలి. లేదంటే ఆమెకి ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు ప్రభుత్వానికి అనేది ఒకట సూచన అయితే ఇచ్చిన నేపథ్యంలోనే హుటాహుటిన ఆమెను తరలించాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆర్డర్ పాస్ చేశారు. దాని ప్రకారమే ఇప్పుడు ఇంటికి వచ్చి వైద్యులు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె ఆరోగ్య పరీక్ష క్షీణిస్తుందంటే కూడా చెప్పారు. కొద్దిసేపటి క్రితం మరలా వైద్య పరీక్షలు నిర్వహించి మరింత క్షీణించినటువంటి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెను తక్షణమే తరలించాలంటూ చెప్పిన నేపథ్యంలోనే హడావిడిగా ఇప్పుడు పోలీసులు అయితే ఆమెను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ దళిత సంఘాల నాయకులు కానీ వీరంతా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏడుకొండలు నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగరేషన్ అయితే అతి పెద్దగా భారీగా అయితే చేశారు. ఈ నేపథ్యంలో కోడికత్తి శ్రీను ఒక ఆవేదన తెలియట్లేదా? ఈ నేపథ్యంలో వారేమైనా స్పందించే అవకాశం ఉంటుందా? అంటే కోడికత్తి శ్రీను వ్యవహారం సంబంధించి అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మొత్తం గతం నుంచి కూడా అన్ని వివరాలు తెలుసు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగినటువంటి దాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదేదైతే దర్యాప్తులో భాగంగా ఆలస్యమైన నేపథ్యంలో ఆయన సీఎం అయిన తర్వాత కోడికత్తి శ్రీనుకు మొత్తం వచ్చి పిలుచుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ కూడా మొత్తం ఏదైతే ఈ దళిత సంఘాలన్నీ కూడా మొరెత్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే ఖచ్చితంగా కోడికత్తి శ్రీనుకు బెయిల్ వస్తుంది అని చెప్పేసి తన తరపు లాయర్ సలీం పదే చెప్తున్నప్పటికీ కూడా కోడికత్తి శ్రీను కేసు సంబంధించి విజయవాడలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టుకు రావాలంటే ఏదైతే ప్రోటోకాల్ రీత్యా ఇక్కడ ఉన్నటువంటి వాహన రద్దీ దృష్ట్యా కుదరదంటూ కూడా ఒక లెటర్ అయితే అటు ఏడుకొండలు అంబులెన్స్ లో ఆవిడని ఎక్కించినట్టుగా తెలుస్తుంది. మన విజువల్స్ లో చూస్తున్నా ఆవిడని ఎక్కడికి తరలించే పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతానికి అంబులెన్స్ లో తరలించేందుకు అంబులెన్స్ లో
సిద్ధం చేశారు. అయితే ఏదైతే దళితులకు సంబంధించినటువంటి స్వాభిమాన యాత్ర వెహికల్ ఉందో ఆ వాహనాన్ని ఈ వాహనానికి అడ్డుగా పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వాహనాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే గవర్నర్పేట సిఏ వీరంతా కూడా ఇక్కడికి వచ్చి పోలీసులంతా కూడా వీరి దళితుల్ని క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దళితులు అయితే మాత్రం ఎక్కడా కూడా ఎక్కువ వస్తానో కూడా తగ్గట్లేదు. మనం చూస్తే వెహికల్ కి ఎదురు ఇంకో వెహికల్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కిరణ్మయ్యి. ఇప్పుడు ఏదైతే ఈ సమతా సైనిక దళ వాహనం ఏదైతే ఉందో అది అంబులెన్స్ కి ఎదురుగా పెట్టారు. అయితే ఇప్పుడు ముందుగా ఆమెను తీసుకెళ్లే ప్రాంతం ఏదైతే ఉందో దానికి వెనక ఈ వాహనం వెళ్లేందుకు చూస్తుంది. కానీ పోలీసులు మాత్రం ప్రోటోకాల్ రీత్యా ఇప్పుడున్నటువంటి వాహన రద్దీ దృష్ట్యా కుదరదంటూ కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ దళితులు మాత్రం మరలా అంబులెన్స్ అయితే చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అంటే ఎవరినైనా ఆసుపత్రికి తరలించాలంటే ఎప్పుడు కూడా పోలీసులకు ఇంత సమయం పట్టలేదు. ఇప్పుడు చూస్తే చాలా సమయం పట్టింది. దళితులు మాత్రం చాలా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసుల్ని ప్రతిఘటిస్తున్నారు, ఆ వాహనానికి ఎదురుగా బైఠాయిస్తున్నారు. కొంతమంది అయితే రోడ్డుకి అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏడుకొండలో మనం విజువల్స్ లో అయితే చూస్తున్నాం, ఆవిడకి అక్కడ డాక్టర్స్ బీపీ చెక్ చేయడం ఇవన్నీ అలాగే చూస్తున్నాం మనం. ఆవిడ ట్రీట్మెంట్ కి సహకరిస్తున్నారా? ప్రస్తుతానికి అయితే ఆమె ఓన్లీ వైద్య పరీక్షల వరకు కూడా ఆమె సహకరించారు. అయితే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రి ధరిస్తాం, అక్కడ వైద్యం చేపిస్తాం. వైద్యం చేసేటప్పుడు కూడా ఆమె నేను నిరాహార దీక్షను కొనసాగిస్తానంటూ కూడా ముందు అంగీకరించింది. దానికి కూడా పోలీసులు కూడా రెవెన్యూ కూడా అంగీకరించిన తర్వాతనే ఒప్పుకున్నప్పటికీ కూడా కానీ తను ప్రత్యేక వాహనంలో వెళ్తానంటే కుదరదని 108 లో తనను తరలిస్తున్నారు. బహుశా ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేదా ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రి కానీ తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కిరణమయ్యి ఇప్పుడే వాహనం అయితే ముందుకు దూసుకెళ్ళింది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ. గురువారం ఏదైతే గుడికత్తిని జైల్లో దీక్ష ప్రారంభించారు, అదే రోజు తల్లి పవిత్రంగా ప్రారంభించారు. అయితే పోలీసులు వీరి కోసం